కోరిక. ఏంటయ్యా కోరిక అంటే ఆయన బతుకున్నప్పుడు ఆయన చిరకాల కోరిక మిగిలిపోయింది. ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని. ఆ కోరికని ఈ రోజు నెరవేర్చడానికి మనం ముందుకు వచ్చింది రాజన్న బిడ్డ షర్మిలమ్మ. కాబట్టి షర్మిలమ్మ నాయకత్వం గుర్తించాలని, ఇలాగే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు షర్మిలమ్మ గారి నాయకత్వంలో మనందరం కూడా నడిచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన షర్మిలమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. 2021 కల్లా పూర్తి చేస్తానని చెప్పాడు. తీరా చూస్తే 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కాస్ట్ అన్నారు. కానీ టీఎంసీ ఏమో తగ్గించారు సగానికి సగం. పోనీ అలాగైనా కట్టారా అంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. కానీ ఆ 55,000 కోట్లు పోలవరానికి పెట్టలేకపోయారు. పోలవరం ఏమో పూర్తి కాలేదు. స్పెషల్ స్టేటస్, మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఎన్నో పెద్ద పరిశ్రమలు వచ్చేవి. ఎందుకంటే ట్యాక్స్ రిడక్షన్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ స్పెషల్ స్టేటస్ కావాలి అన్న ఇంగితము అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోతున్నారు. చంద్రబాబు గారేమో స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకున్నానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ స్పెషల్ స్టేటస్ కోసం ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ మనకు ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని నిలదీసి మొత్తం 25 మంది ఎంపీలను రాజీనామా చేపిద్దాం, మూకుమ్మడి రాజీనామాలు చేపిస్తే పోనీ జగనన్న గారు ఏమైనా చేశారా అంటే స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. స్పెషల్ స్టేటస్ గురించి పూర్తిగా మర్చిపోయారు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ అన్న సంగతి, మనకు రావాలి అన్న సంగతి అటు టీడీపీకి కానీ ఇటు వైసీపీకి కానీ రెండు ప్రభుత్వాలకు మనకు స్పెషల్ స్టేటస్ తెప్పించాలి, ఇప్పించాలి అన్న ఇంగితం లేకపోయింది. 2021 కల్లా పూర్తి చేస్తానని చెప్పాడు. తీరా చూస్తే 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కాస్ట్ అన్నారు. కానీ టీఎంసీ ఏమో తగ్గించారు సగానికి సగం. పోనీ అలాగైనా కట్టారా అంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. కానీ ఆ 55,000 కోట్లు పోలవరానికి పెట్టలేకపోయారు. పోలవరం ఏమో పూర్తి కాలేదు. స్పెషల్ స్టేటస్, మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఎన్నో పెద్ద పరిశ్రమలు వచ్చేవి. ఎందుకంటే ట్యాక్స్ రిడక్షన్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ స్పెషల్ స్టేటస్ కావాలి అన్న ఇంగితము అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోతున్నారు. చంద్రబాబు గారేమో స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకున్నానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ స్పెషల్ స్టేటస్ కోసం ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ మనకు ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని నిలదీసి మొత్తం 25 మంది ఎంపీలను రాజీనామా చేపిద్దాం, మూకుమ్మడి రాజీనామాలు చేపిస్తే పోనీ జగనన్న గారు ఏమైనా చేశారా అంటే స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. స్పెషల్ స్టేటస్ గురించి పూర్తిగా మర్చిపోయారు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ అన్న సంగతి, మనకు రావాలి అన్న సంగతి అటు టీడీపీకి కానీ ఇటు వైసీపీకి కానీ రెండు ప్రభుత్వాలకు మనకు స్పెషల్ స్టేటస్ తెప్పించాలి, ఇప్పించాలి అన్న ఇంగితం లేకపోయింది. ప్రతి ఒక్కరము ప్రతి గడప తట్టాలి, ప్రతి తలుపు తట్టాలి, ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి, ఈ విషయాలన్నీ వివరించి చెప్పాలి. మళ్ళీ పొరపాటున వైసీపీ కానీ టీడీపీ కానీ అధికారంలోకి వస్తే మళ్ళీ స్పెషల్ స్టేటస్ రాదు. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చే క్వశ్చనే లేదు. అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే స్పెషల్ స్టేటస్ వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి సంతకం ఆయన పెడతానన్నది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ మీద. కనుకనే చెప్తున్నాం, స్పెషల్ స్టేటస్ మనకు కావాలి అన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం ప్రాజెక్ట్ మనకు పూర్తవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు రాజధాని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవాలన్నా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ప్రతి ఒక్కరం పని చేద్దాం. నేను శ్రమ వంచన లేకుండా పని చేస్తాను. మీరు